కెరీర్ గైడెన్స్ మరియు పోటీ పరీక్షలపై కాకినాడ పిఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ లు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండే భవిష్యత్తులో ఏం అవ్వాలో నిర్ణయించుకొని దాని కొరకు కష్టించి కృషి చేయాలని, వారికి తల్లిదండ్రులు కూడా సహకరించాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థులు వారిని సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్ సాధించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపల్ రాంబాబును ప్రత్యేకంగా అభినందించారు. గత ఏడాది ఎంసెట్ లో శిక్షణ ఇచ్చేందుకు దాత పైడా వారు సహకరించడం జరిగిందని, 28 మంది విద్యార్థులకు ఎంసెట్ లో శిక్షణ ఇచ్చామని, వారిలో 24 మంది 10,000 లోపు ర్యాంకులు సాధించి ఇంజనీరింగ్ లో సీట్లు సంపాదించారని కాలేజీ ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ జి శ్రీనివాసరావు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శిరీష, కోనసీమ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వసంతలక్ష్మి, కళాశాల అధ్యాపకులు షజీత, డాక్టర్ పిబి కృష్ణ, ప్రేమ్ కుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సో యాక్చువల్ గా బీయింగ్ పొలిటిషియన్ కానీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఏ ఫౌండేషన్ గ్రూప్ సెలెక్ట్ చేయాలి. మాస్టర్ మైండ్ పీపుల్ ఉంటారో వాళ్ళని పైకి తీసుకురావడం అనేటటువంటి ఆ యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమంగా కొనసాగుతూ వచ్చారు. అలాగే చిన్నప్పుడు మాత్రం స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, మొహమాట పడద్దు. మేబీ ఎగ్జామ్లో అదే రావచ్చు మీకు. ఓకే, ఎప్పుడు కూడా మొహమాట అన్నది తీసి పక్కన పెట్టి మీ అందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మీద స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ మీ కెరీర్ని స్టార్ట్ చేస్తారని చెప్పారు. మీ అందరి యొక్క అదృష్టం మేరకి ఇలాంటి మంచి కార్యక్రమానికి చాలా మంచి హృదయం ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్. ఓకే, లెట్స్ గో టు ద ప్రోగ్రామ్. కెరియర్ అంటే ఏంటి, అది ఎక్కడ మొదలవుతుంది, అది నిజంగా మీ ఆలోచన లేదంటే మీ తల్లిదండ్రుల ఆలోచన అన్నదాన్ని మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఓకే, పిల్లలు అన్నవాళ్ళు తల్లిదండ్రులకి ప్రెషర్, అవునా కదా, ఇష్టంగా పిల్లలు వాళ్ళ లైఫ్ అంతా కూడా వాళ్ళు సంపాదించింది మీకు ఒక మంచి పొజిషన్లో తీసుకురావడానికి, వాళ్ళకంటే ఒక బెటర్ లైఫ్ మీకు ఇవ్వాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు ఫైనాన్షియలీ సౌండ్ కాకపోయినా, అంటే అప్పు చేసిన లేదంటే డబుల్ ట్రిపుల్ కష్టపడి మీ ఎడ్యుకేషన్ ఫీజు కట్టడం కానీ, లేదంటే మీ జాబ్ కోసం మీ ట్రైనింగ్ ఇప్పించడం కోసం కానీ ఫస్ట్ ఎఫర్ట్ మీరు పుట్టుకతో తల్లిదండ్రులు స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత మీ స్కూల్ కాలేజ్ అడుగుపెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా స్కూల్స్లో మీ టీచర్స్ అందరూ కూడా మీకు ఒక మంచి లైఫ్ అంటే హ్యాబిట్స్తో పాటు ఒక మంచి కల్చర్తో పాటు గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క టీచర్ కూడా ఎఫర్ట్ పెడతారు స్కూల్లో. అక్కడ నుంచి గ్రేడ్ 10 మీరు ఎలాగోలాగా కష్టపడి పాస్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెయిన్ స్టెప్ టువర్డ్స్ యువర్ కెరియర్, అంటే ఇంటర్మీడియట్. అంటే మీరు అంటే సబ్జెక్ట్ ఏదో చూస్ చేసుకుంటారు చాలా ఆలోచించి, దాంట్లో మీరు ఎలా పైకి రావాలి. ఎందుకంటే ఈ 3 to 5 years అన్నది ఒక డెలికేట్ ఏజ్ మీకు. అంటే మీరు చెడు వ్యసనాల వైపు వెళ్ళకుండా తల్లిదండ్రులు, నెక్స్ట్ కాలేజ్లో ఉన్న లెక్చరర్స్ మాటలు విని లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగాలి అంటే దిస్ పీరియడ్ ఈస్ వెరీ క్రూషియల్. మరి ఇందులో భాగంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది మరి ప్రీవియస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏంటేంటి చేస్తే బాగుంటుంది, మన యూత్లో మంచి కెరియర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి లైఫ్లో సెటిల్ చేయాలి. ఎందుకంటే మనం పావర్టీ నుంచి లేదంటే మనం అనుకున్న దాని నుంచి ఒక వ్యక్తి ఎప్పుడైతే పైకి వేస్తామో అప్పుడే మనం సక్సెస్ అచీవ్ చేసుకున్న లెక్క. అందులోనే ఈ ప్రోగ్రాంలోనే ఒక భాగం వచ్చేసి కెరియర్ గైడెన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కాకినాడ. అలాగే పిఆర్ కాలేజ్కి ఫస్ట్ ఇనాగరేట్ చేయడం, ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. సో లెట్స్ హ్యావ్ ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మీకు ఎంసెట్ అంటే మ్యాథ్స్ సంబంధించి, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించి, బయాలజీ సంబంధించి మీకు
బిగ్ బ్యాంక్ అది ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఎలా ఉంటాయి అని, ఎందుకంటే 10th ఇంటర్మీడియట్ పాస్ అవుతారు, అక్కడి నుంచి కెరియర్ అన్నది ఇంజనీరింగ్ అవ్వండి, లేదంటే మెడికల్ స్ట్రీమ్ అవ్వండి, లేదంటే సిఏ అవ్వండి, ఆర్ట్స్ స్ట్రీమ్ అవ్వండి, పైకి వెళ్ళాలి అంటే మీకు ఆబ్జెక్టివ్ మీద బాగా నాలెడ్జ్ ఉండాలి. సో దానికి ఏంటంటే మీ రెగ్యులర్ స్టడీస్తో పాటు ఈ ఆబ్జెక్టివ్ స్టడీస్ ఇంకా ఇంట్రడ్యూస్ ఇప్పుడే బిగినింగ్ నుంచే చేస్తే మీ క్లాస్లో అంటే టైం సరిపోదు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత. సో ఇది ప్యారల్గా మీకు నేర్పిస్తుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మీకు ఈజీ అవుతుంది అని చెప్పి ఒక మంచి ఫ్యాకల్టీతో మీ కాలేజ్లో ప్రయోగం చేయడం జరిగింది. అలాగే లాస్ట్ సార్ చెప్పినట్టుగా 24 స్టూడెంట్స్కి మనకి ఎంసెట్లోనే అన్ని కూడా సీట్లు రావడం జరిగింది. ఇట్స్ వెరీ ఐ కంగ్రాచులేట్ అగైన్ తరఫున గౌరవనీయ ఎమ్మెల్సీ పద్మశ్రీ మేడం గారు మన కాలేజీ తరఫున ఇంటర్మీడియట్ చరిత్రలోనే మొట్టమొదటి కాంపిటేటివ్ సెల్ ఓపెన్ చేసిన ఘనత మేడం గారికే తగ్గుతుందండి. ఎందుకంటే దానికి ఆవిడ పూర్తిగా వివరాలు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా పుస్తకాలు చదువుతారు. మేడం గారి గురించి నేను చాలా విన్నాను. కాబట్టి ఆవిడ చేతుల మీదుగా ఇది స్టార్ట్ చేయడం అనేది మా విద్యార్థుల యొక్క పూర్వజన సుకృతం. మేడం గారు థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా వచ్చిన మా ఫ్రెండ్ సారు, అదేవిధంగా మేడం గారు, ఈ విధంగా కాంపిటేటివ్ కొట్టు వచ్చారు. కాంపిటేటివ్ చదివి గ్రూప్ 2 ఎగ్జామ్ లేదు, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి ఇక్కడికి వచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా ఇందులో ఉండడం అనేది మనకు చాలా ఆనందకర విషయం. వాళ్ళు కూడా పిఆర్ఎస్ జూనియర్ కాలేజ్ తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మేడం గారు మొన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారు. ఆవిడ వచ్చిన శుభవేళ మనకి కలెక్టర్ గారు సిఎస్ఆర్ ఫండ్స్తో ఒక బిల్డింగ్ ఇస్తామని చెప్పారు. మనం పిలిపించి మాట్లాడారు మేడం గారు. వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్తో బిల్డింగ్ ఇస్తామన్నారు. అవి అందువల్ల మీరు కూడా దానికి అందరూ అడిగితే మీ పిఆర్ కాలేజీకి ఇవ్వమని చెప్పారు సార్. కాబట్టి థ్యాంక్ యూ మేడం గారు. ఇంకా కాంపిటేటివ్ చదువు విషయానికి వస్తే గత సంవత్సరం నాకు ఎంసెట్ స్టార్ట్ చేయాలని కోరికగా ఉండి ఎలా స్టార్ట్ చేయాలనే ఆలోచన పడ్డ టైంలో సొంతంగా డబ్బులు పెట్టుకుని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసే సమయంలో పైగా వాళ్ళు మేము మెటీరియల్ ఇస్తామని చెప్పేసి 1 లక్ష రూపాయల మెటీరియల్ కొని బైండింగ్ అట్లా వేసి ఇచ్చారు మేడం గారు. ఇస్తే 28 మందికి కోచింగ్ ఇచ్చాం, ఎంసెట్ నీట్ కోచింగ్. మా సంకల్పం మంచిది అవడం వల్ల 28 మందికి 24 మంది సెలెక్ట్ అయ్యారు. బయట ఉన్నప్పుడు అదే 24 మంది సెలెక్ట్ అయ్యి వాళ్ళకు ఆల్రెడీ జాయిన్ అయ్యారు, లేదు కోర్సులో జాయిన్ అయ్యారు. అందరికీ బిలో 10,000 ర్యాంక్ లోపల వచ్చాయి. ప్రైవేట్ కాలేజ్ చదివిన వాళ్ళు కంటే బాగా వచ్చాయి. కేవలం 3 నెలలు మాత్రం చెప్పడం జరిగింది. లాస్ట్లో 15 రోజులు 20 రోజులు తీసే వాళ్ళు కూడా సహకారం అందించారు దానికి. అంటే మన ఉద్దేశం మంచిదైతే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఫార్వర్డ్ ముందు స్టెప్ తీసుకున్నామంటే అదే కృతికా శుక్లా మేడం గారు నీకు ఎలా ర్యాంకులు వచ్చాయి ఏంటి నాకు ఫోన్ చేసి అడిగి మా స్టేట్ అంతా కూడా ఎంసెట్ నీటు చెప్పడం జరిగింది. ఓకే స్టేట్ అంతా ఎంసెట్ నీటు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంసెట్ నీట్ చెప్పడం జరిగింది. మెటీరియల్ వాళ్ళే ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చారు. ఆల్రెడీ ఐఐటికి క్లాసులకి మన పిఆర్ కాలేజ్ సెలెక్ట్ అయింది. కాబట్టి ఐఐటి కూడా